నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు. తమ జీవన బాటలో తోడుగా ప్రయాణం చేస్తూ నిస్వార్థంగా సేవనందించే మూగజీవాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపే వేడుక కనుమ పండుగ. ఆ రోజు పశువుల్ని విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు. ఆ ఆరాధనలో ఉన్న ఆంతర్యం ఏంటి, అలాగే ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలకు సంబంధించి ప్రేక్షకులు ఎన్నో రకాల సందేహాలను మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించారు. వాటికి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే. ఒంగోలు నుంచి కృష్ణమూర్తి రాస్తున్నారు. కనుమ పండుగలోని ప్రాశస్త్యం వివరించండి అంటూ రాస్తున్నారు. ముందుగా ప్రియమైన మా ప్రేక్షకులకు భోగి, సంక్రాంతి, కనుమ అనే 3 పేర్లతో ఉండేటటువంటి తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. కనుమ, కనుము, కనుము పూలు ఇలాంటి అనేక పేర్లతో ఈ పెద్ద పండుగలో ఉండే 3వ రోజును తెలుగువారు పిలుచుకుంటూ ఉంటారు. కనుమ అంటే కొండల చివరన ఉండేటటువంటి చిన్న లోయ, దారి. అంటే బృహత్తరమైనటువంటి కాంతి పుంజములు ప్రసరించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక దారి అని అర్థం. ఇంకొకటి సరిహద్దు అని కూడా అర్థం చెప్పుకోవాలి. ఇంతవరకు ఉన్నటువంటి కాంతిపుంజముల కాలం వేరు, ఇక నుంచి ప్రసరింపబోయేటటువంటి కాంతిపుంజముల దారి వేరు. ఇది హద్దు. ఇక నుంచి ఆనందం విరివిగా మనకు అందబడజేయబడుతుంది అని కూడా అర్థం. కనుము అంటే వజ్రాలు, రత్నాలు అనే అర్థాలు కూడా లోకంలో ఉన్నాయి. పువ్వులు అనే అర్థం కూడా ఉంది. ఊలు అంటే వాటిపైన ఉండేటటువంటి కాంతి తొలగిపోవడం, నిర్మాల్యం అనే అర్థం కూడా ఉంది. మబ్బు పట్టడం, దుమ్ము పట్టడం, ధూళి, దూసరి అనే అర్థం కూడా ఉంది. ఈ రోజుతో ఈ లోకాలను ఆశ్రయించినటువంటి దుమ్ము, ధూళి తొలగిపోవుగాక అనే అర్థం కూడా 3వది. ఈ పండుగ నాడు పశువుల కాలి గిట్టలను కడిగి, పశువుల కొట్టములను శుభ్రం చేసి, పశువుల కొట్టములోనే పేడతో దాలి చేసి పొంగలని కూడా వండడం కొన్ని ప్రాంతాలలో ఆచారంగా మనం గమనిస్తాం. ప్రత్యేకించి పశువుల కొట్టములను శుభ్రం చేయడం, పశువుల కాలి గిట్టల క్రింద నుంచి వచ్చేటటువంటి ధూళి, దుమ్ము దానితో స్నానం చేయడం, ఇది కనుమ అంటే. దేహానికి ఆరోగ్యం కావాలి, గోసేవ చెయ్యాలి. గోధూళితో శరీరమంతా కూడా స్నానం వలె అలదుకోవడం కనుమనాడు తప్పనిసరిగా చేయవలసిన ఒక కృత్యం. కనుక ఈనాటి ప్రాశస్త్యం ఏమిటి, ప్రాధాన్యత ఏమిటి అంటే మట్టుకు పశువుల కొట్టములలో మనం తిరుగుతూ, వాటిని ప్రేమతో గంగడోలు దువ్వుతూ, వాటికి స్నానం చేయించి, అలంకరించి, వాటి కొమ్ములకు గజ్జెలు కట్టి, వాటి కాలి గిట్టలకు అందియలు గజ్జెలు కట్టి, వాటితో మమైకమై తిరుగుతూ గోగో మధ్యే కృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటాడు? నేను దాకా తిరుపావి చెప్పుకున్నాం కదా, భోగి శ్రీరంగంలో స్వామివారి కళ్యాణం. ఆయన ఎలా ఉన్నాడు? మందారమూలే మదనాభిరామం బింబాసర పూరిత వేణునాదం గోగోపగోపి జనమధ్య సంస్థే గోపం భజే గోకుల పూర్ణచంద్రం. గయా అంటే ప్రాణములు. కాబట్టి ఈ రోజున మనం గోసేవ చేద్దాం. పశువుల కొట్టాలలో సంచరిస్తూ, పశువులకు గ్రాసం అందిస్తూ, వాటితో మమైకమై జీవిస్తే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇది కనుమ పండుగకు ఉండేటటువంటి అర్థం. ఈ పండుగ మనం నిర్వహించుకోవడంలో ఉండే అంతరార్థం. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే. మురళి వైజాగ్ నుంచి రాస్తున్నారు. కనుమ నాడు ఆచరించాల్సిన క్రతువులు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కనుమ నాడు గోశాలను శుభ్రపరచి
ఆ గోశాలలో ప్రధానంగా ఒక దాలి ఏర్పాటు చేసి ఆవు పిడకలతో చిన్న పొయ్యి వల ఏర్పాటు చేసి అందులో కొత్త కుండ లేదా ఇత్తడి పాత్ర, కంచు పాత్ర, దానిలో కొత్త బియ్యం, కొత్త బెల్లం, ఆవు పాలు, ఆవు నెయ్యి, వీటితో పులగం సిద్ధం చెయ్యాలి. కనుమ పండుగ నాడు సామాన్యంగా ఇది అనేకులు ఆచరించేటటువంటి విధి విధానాలలో ఒకటి. చాలామంది పశువుల కొట్టం ఉంటే ఏర్పాటు చేస్తారు, లేని పక్షంలో ఇంట్లోనే మధ్య భాగంలో ఏర్పాటు చేస్తారు. ఇది రాబోయేటటువంటి మాఘ శుద్ధ సప్తమి, సూర్య ఆరాధన, రథసప్తమి ఆ రోజు కూడా ఇలాంటి విశేషమే చేస్తూ ఉంటారు. కనుమ నాడు పశువుల కొట్టాలను శుభ్రపరచడం అంటే అర్థం ఈనాటి కాలంలో గోసేవ చాలా విశేషం. గోశాలలు మన సమీపంలో ఉంటే వెళ్ళి చేద్దాం. లేని పక్షంలో మన దేహంలో, మన మనస్సులో ఉండేటటువంటి మలినాలను కూడా తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. శరీరమే గోశాల అనేటట్లుగా భావన చేద్దాం. ఈ దేహంలో ఉండేటటువంటి వాడు గోవిందుడు. ఇవి గయః ప్రాణములు. కనుమ పండుగ అనే అర్థంలోనే చూస్తే మట్టుకు ఇలా గోసేవ చేస్తూ కోష్టంలో ప్రత్యేకంగా ఇలా పొంగలి వంట చేయడం, గోవులను అలంకరించడం, వాటి గిట్టలకు గజ్జెలు కట్టడం, పరిశుభ్రపరచడం, మనం కూడా పరిశుభ్రంగా ఉండడం, వీటితో పాటుగా మినుములను ప్రత్యేకంగా ఈరోజు ఆహారంగా స్వీకరించాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. ఇంతవరకు మనం నువ్వులు తిన్నాం. పౌష్యమాసం అంటే శని, అది పుష్యమి నక్షత్రం, శని నక్షత్రం. సూర్యనారాయణమూర్తికి శత్రువుగా ఉండేటటువంటి ఆయన కుమారుడే అయిన శనిదేవునికి ప్రీతికరంగా ఉండేటటువంటి నువ్వులను స్వీకరించినందువల్ల దేహంలో శక్తి, కాంతి, వేడి పెరుగుతుంది. నిన్న దాకా స్వీకరించాం. ఇతర ప్రాంతాల్లో కూడా అణుగూడియో గోడుగోడు బోల్ అని చెప్పారు. మనం బెల్లం, నువ్వులు తినేసాం. ఈ రోజున తప్పనిసరిగా మినుమును తినాలి. మినుముల వల్ల ఈ దేహానికి పటుత్వం ఏర్పడుతుంది. ఏ దోషం అయితే అధికంగా నువ్వులు తినడం వల్ల ఈ దేహానికి వచ్చి చేరు, ఏదైనా అధికంగా తింటే దోషమే, అది తొలగిపోవాలి. ఈ రోజున మినుములు స్వీకరించాలి. నానబోసిన మినుములు, పెరుగు కలిపిన పదార్థాన్ని స్వీకరించాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. ఇవి కనుమనాడు మనం పాటించవలసిన కనీస విధి విధానాలు. మరో ఉత్తరం చూద్దామండి. రేణుక హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. కనుమ రోజున పశు సంపదను ఎందుకు పూజిస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. భాగవతంలో కృష్ణ పరమాత్ముడు గోసేవ చేసిన ఘట్టాలు అనేకం. ప్రత్యేకించి దీపావళి మరునాడు గోవర్ధనోద్ధరణం అని చెబుతారు. అలాగే సంక్రాంతి. ఈ కాలపురుషుడు కూడా శ్రీమన్నారాయణమూర్తి స్వరూపం. ఈ రోజున గోసేవ చేసినందువలన ఆ ప్రత్యక్ష పరమాత్మ కర్మసాక్షి శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా మనం లభిస్తుంది అని విశ్వాసం. ఇది పురాణాలు, కథలు చెప్పే ప్రకారాన్ని అనుసరించి. భౌతికంగా చూస్తే ఈ కాలం పౌష్యమాసం, శనికి సంబంధించినటువంటి పుష్యమి నక్షత్రం పౌర్ణిమగా ఉండేటటువంటి కాలం. అంటే పగటి కాలం తక్కువ, రాత్రుల కాలం ఎక్కువ ఉండే కాలం ఇది. ఈ కాలంలో శరీరానికి కావలసినంత వేడి లభించదు. అంత వేడి గోవుల వద్ద ఉంటుంది. అంత వేడి గోమూత్రం, గోమయం వాటిలో ఉంటుంది. కనుకనే ఎప్పుడు చేసినా చేయకపోయినా ఈ కాలంలో ఈ రోజున తప్పనిసరిగా గోసేవ చేస్తే గోమయం మనం తొక్కుతాం, గోమూత్రం సేవనం చేసే అవకాశం లభిస్తుంది, గోవులకు సమీపంగా సంచారం చేసేటటువంటి అదృష్టం లభిస్తుంది. ఆయన గోవిందుడు. ఇందువలన మన దేహంలో చల్లబడిపోయినటువంటి శక్తిని ఉత్సాహపరచుకొని, వేడిని పెంపొందింపజేసుకొని, మన దేహంలో ఉండేటటువంటి వైశ్వానరుడు అనబడే పేరుల ప్రాణశక్తి అది జ్వాజ్వల్యమానమే ప్రకాశిస్తుంది. ఇందుకోసమే కనుమనాడు తప్పనిసరిగా గోసేవ చెయ్యాలి అన్నారు పెద్దలు. ఆనాటి కాలంలో గోసేవ మాత్రమే ఉంది అమ్మాయి. ఈనాటి కాలంలో ఆ గోసేవ కాస్త జంతు సేవగా మారి కోళ్ల పందాలు, గొర్రె పట్టేళ్ల పందాలు, ఎడ్ల పందారాలు ఇవన్నీ అనేకం క్రమేణా వచ్చాయి. నిజంగా చేయవలసింది మట్టుకు గోసేవ, గోవిందుడి ప్రీత్యర్థమై
మన దేహానికి శక్తిని పెంపొందింపజేసుకునే నిమిత్తమై. ఇది ఇందులో ఉండే అంతరార్థం. ఉత్తరం చూద్దామండి. రాజు వైజాగ్ నుంచి రాస్తున్నారు. కనుమ రోజు పితృకర్మలు నిర్వహించాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రత్యేకంగా కర్మనాడు పితృకర్మలు చెప్పబడలేదు. ఇది కేవలం సంక్రమణం ఉన్న రోజున మాత్రమే. సంక్రాంతి ఏ రోజున ఏర్పడుతుంది, సంక్రమణం ఏ రోజున ఏర్పడుతుంది, మన పంచాంగాలు వివరిస్తాయి. ఆ సంక్రమణం ఉన్న రోజున 8 గంటలు మరునాడు మధ్యాహ్నం వరకు మనం పితృదేవతలకు ప్రీతికరంగా తర్పణం చెయ్యాలి, గుమ్మడికాయ దానం చెయ్యాలి. అలాగే పెరుగును దానంగా ఇస్తే సంతానం కలుగుతుంది. మనకు భారతం కథ, కృపి కథ అనేక మార్లు చెప్పుకుంటూ ఉంటాం. సంక్రమణం అంటే పితృదేవతలకు సంబంధించిన క్రియాకలాపాలతో కూడుకున్న అంశం. గొంగడి, గుమ్మడికాయ, నువ్వులు తప్పనిసరిగా దానం చేయాలి సంక్రమణం ఉన్న రోజు. ఈ రోజుతో పితృదేవతలకు సంబంధించినటువంటి క్రియాకలాపం పూర్తి అవుతుంది. మరునాడు అంటే కనుమ పండుగ రోజు. పండుగ 3 రోజులు కదా, భోగి, సంక్రాంతి, కనుమ. ఈ పండుగని 4 రోజులు చేస్తారమ్మా. ముక్కనుమ ఇంకో పండుగ కూడా ఉంది, 4వ రోజు. వ్యవహారికంలో మటుకు 3 చెప్పుకుంటున్నాం. ఇలా సంక్రమణం అయిన మరునాడు కనుమ పండుగ రోజున కనుమ ఈ రోజున ప్రత్యక్షంగా ప్రాణదాతలైనటువంటి గోసేవ చెయ్యాలి. మొదటి రోజు భోగి, ఈ రోజున దేవతా సంబంధితమైన కర్మ చేయాలి, అది పరమాత్మ. రెండవ రోజు సంక్రమణం, ఈ రోజున పితృదేవతలకు సంబంధించినటువంటి కర్మ చేయాలి, అందువల్ల వంశవృద్ధి అవుతుంది. మూడవ రోజున గోసేవ, ఇవి మనకు ఆహారాన్ని ఇచ్చేటటువంటివి. బ్రాహ్మణుల చేత యజ్ఞం నిర్వహింపబడుతుంది, అది మొదటి రోజు. మూడవ రోజు అయిన గోసేవ, ఇది మనకు ఆహారాన్ని అందజేస్తుంది. ఆ యజ్ఞం మంత్రం, ఈ యజ్ఞం గోసేవ ఆహారం. రెండింటి మధ్యన ఉండేటటువంటి ధర్మం పితృదేవతలు. కనుక మనం సంక్రమణం నాడు మాత్రమే పితృదేవతలను ఆరాధించాలి, తర్పణం వదలాలి. నువ్వులతో వారికి ప్రీతికరంగా, ఇది గురువు, ఇది శుక్రుడు, ఈ రెండింటి మధ్య నుంచి కూడా నీళ్లు విడిచిపెట్టాలి. చూశారండోయ్, ఈ దేహంలో ఉండే రేఖలలో కూడా ఇది ఆయుష్య రేఖ, ఇది బుద్ధి రేఖ, హృదయ రేఖ. ఈ 3 రేఖలు కూడా జమిలిగా కలిసేటటువంటి క్షేత్రానికి పితృక్షేత్రము అని పేరు. ఇది దేవతాతీర్థం, ఇది ఋషితీర్థం, మధ్యలో అగ్నితీర్థం, ఇది పితృతీర్థం, ఇది దేవతీర్థం. ఇక్కడి నుంచి మనం తీర్థం తీసుకుంటాం, ఆరోగ్యం పెంచుకుంటాం. ఈ గురువు, ఈ శుక్రుడు మధ్యలోంచి నీళ్లు వదలాలి. ఆయుర్దాయం, బుద్ధి, మనస్సు 3 కలుస్తాయి. ఇందువల్ల శుక్రుని కారణంగా, ఇది శుక్రుడి క్షేత్రం, శుక్రుడి కారణంగా ఇళ్ళు నిర్మించుకుంటాం రేఖలతో. శుక్రుడి కారణంగా సంతానం, ఆరోగ్యం, ఆహారం, ఇవన్నీ కూడా. కనుక సంక్రమణం నాడు మాత్రమే పితృదేవతలకు ప్రీతికరంగా తర్పణాదికాదులు ఇవన్నీ చేయాలి. కనుమ నాడు పశుసేవ చేయాలి. అయితే అమ్మాయి, ఎవరైనా కాలకర్మం చేత కనుమనాడు మరణించినట్లయితే వారికి సంబంధించిన ఆబ్దికం తద్దినం వస్తే మట్టుకు కర్మనాడు ఏర్పాటు చేయాలి. మరి ఉత్తరం చూద్దామండి. రోజా బెంగళూరు నుంచి రాస్తున్నారు. కనుమ నాడు కాకైనా ఊరు దాటదని ఎందుకంటారు, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సనాతన ధర్మంలో అనాదిగా కాకికి మనిషికి సంబంధం ఉంది. శ్రీమద్ రామాయణంలో కూడా కాకాసుర వృత్తాంతం ఉంది. కాకాసురైకనైన హరల్లీలాసారిణే నమ ప్రతాపరూపాయ రామాయాపన్నివారిణే. కాకి మనిషిలో ఉండేటటువంటి సకల దుర్గుణాలకు ప్రతీక. వాడిలో ఉండేటటువంటి అసూయ, మాత్సర్యము, ఒంటి కన్ను, శుక్రాచార్యుడి కథ, ఎన్నింటికో కాకిని ప్రతీకంగా చూపిస్తారు. ఈ రోజున నువ్వులు బియ్యంతో చేసిన వంటకాలను విశేషంగా మనం భుజించి ఉంటాం. అలాగే ఇంట్లో ఉండేటటువంటి పదార్థాలు విశేషంగా ఉన్న వాటిని బయట విదిలిచిన తర్వాత, అంటే దానగుణం మనలో విశేషంగా ఉండాలి. నేను తింటే సరిపోతుంది అనుకుంటే వాడు కృతజ్ఞుడు అవుతాడు, కృతజ్ఞత గలవాడు కాడు. కాబట్టి వాడు ఏం చేయాలి, నువ్వులు, బియ్యం వీటితో చేసిన పదార్థాలని పందేరం చేసినందువల్ల బయట ఉండేటటువంటి పశుపక్ష్యాదులు అన్నీ కూడా స్వీకరిస్తాయి. వాయస బలి అంటారు దాన్ని, కాక బలి. ప్రత్యేకంగా
కుక్క కోసం కూడా ఇవ్వాలి, శ్వాన బలి, ఇలా వాటికి మనం వీటిని విడిచిపెట్టాలి. మనం ఎంత ప్రమాణంలో విడిచిపెడితే అది పరిపూర్ణంగా సృష్టిగా భోజనం చేసి కదలకుండా ఉంటాయో అంత ప్రమాణంలో మనం దానం చెయ్యాలి. మనిషికి దాన గుణం పెరగాలి అనే ఉద్దేశంతో ఈ సామెతలు ఇలా ప్రభవించాయి. అయితే లోకంలో ఒక సరదాగా దురర్థం కూడా వచ్చింది. సంక్రాంతి పండుగకు కొత్త అల్లుడు ఇంటికి వస్తాడు అంటే అల్లుడిని కాకితో పోలుస్తారని కాదమ్మాయి. ఈనాడు అల్లుడు ఒకవేళ ప్రయాణం మొదలు పెడితే అంటారు, నాయనా ఈరోజు కాకి కూడా కదలదు అంటే నేను కదలకూడదా అని ఆయన అంటాడు. అలా అని కాదు, ఈరోజు ఇంట్లోనే ఉండాలి. ఎందుకని? తీసుకున్న ఆహారానికి అంతే ప్రమాణంలో విశ్రాంతి కూడా అవసరం. విశ్రాంతిని ఇవ్వకుండా వెంటనే మళ్ళీ మనం పరుగు పందేరం ప్రయాణాలు వ్యవహారాలు మొదలు పెడితే అనారోగ్య పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కాబట్టే ఈ రోజుతో నువ్వులు, మరునాటి నుంచి మినుములు. ఎక్కువగా నవ్వారా, నవ్వకండి, నవ్వులు పోతాయి, నువ్వులే మిగులుతాయి అని కూడా ఒక సామెత. నువ్వులు మిగులుతాయంటే ఏమిటి? నీళ్ళు విడిచిపెడతారు, పోతావు నాయన నవ్వకి ఇంకా ఆగేసేయి అని అర్థం. మన తెలుగు సామెతలలో ఎన్నో అంతరార్థాలు ఇలా నిబిడీకృతమై ఉన్నాయి. కనుమనాడు కాయకైనా కదలదు అంటే అర్థం మనలో పెరిగిన దాన గుణానికి ప్రతీక. అన్ని జీవులు సమానంగా సంతోషంగా ఉండాలి, వాటిలో కాకి కూడా ఒకటి. ఇది ఇందులో ఉండే కథ. మరి ఉత్తరం చూద్దామండి. కళ్యాణి రాజమండ్రి నుంచి రాస్తున్నారు. ముక్కనుమ బొమ్మల నోము అంటే ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. తెలుగునాట ఈ పండుగను విశేషంగా ఆచరించాలి అంటే ప్రభల తీర్థం అనేది కూడా ఒకటి ఉంది, గుర్తుపెట్టుకుందాం. విశేషించి ఈ కనుమ పండుగ రోజు లేదా ముక్కనుమ పండుగ రోజు తిథి విశేషాంశాలను గుర్తించి ఈ ప్రభల తీర్థం అన్న పేరిట ఒక విశేషంగా దేవతారాధన కూడా చేస్తారు తెలుగువారు. ముక్కనుమ, ముక్కలు అంటే మాంసాహారం అనే అర్థం లోకంలో ప్రచారంలో ఉంది. మూడవ నాడు అని కూడా అర్థం. సంక్రమణమే ప్రధానం, భోగి భోగాలను అందించేటటువంటిది. అంతరంగనాథుడిని గుర్తించిన గోదాదేవి ఆయనలో లీనమైనటువంటి రోజు భోగి. ఆనాటితో ఉదయం ప్రభవించింది, లోకాలకు వెలుగు ప్రారంభమైంది. సంక్రమణం అది మొదటి రోజు. అలా మనం లెక్క పెడితే కనుమ రెండవ రోజు, మూడవ రోజు ముక్కనుమ అవుతుంది. లోకంలో మాంసాహారాల పండగ అని కూడా ప్రచారంలో ఉంది. దేవతా దర్శనం చేసుకున్న పిమ్మట ఈ దేవతా స్వరూపాన్ని నేను మాత్రమే చూస్తే సరిపోదు. గోదాదేవి కూడా అలా అనుకోలేదు, 10 మందిని పిలుచుకుని పెడుతుంది. నేను మాత్రమే ఎలా, అందరూ నాతో పాటే అన్నట్లుగా సనాతన సంప్రదాయంలో ప్రభల తీర్థం పేరిట ఊరూరా ఉత్సవాలు, పెద్ద పెద్ద ప్రభలు కట్టడం, బండ్లపైన దేవతా స్వరూపాలకు ప్రతీకలుగా కట్టెలతో పెద్ద పెద్ద ప్రభలు ఏర్పాటు చేసి రంగు కాగితాలను అంటించి బాలబాలికలంతా కూడా కేరింతలతో ఉత్సాహంతో పంట పొలాలలో ఆనందంగా విహరించడం, ప్రకృతిలోనే దైవాన్ని దర్శించడం, ఇది ప్రభల తీర్థం అంటే. కనుక కనుమనాడు, కొండకచో ముక్కనుమనాడు ఈ ప్రభల తీర్థాన్ని ఏర్పాటు చేయడం మనం గమనిస్తూ ఉంటాం. మాంసాహారుల పండగ, కోడి పంద్యాలు, గొర్రెపట్టేళ్ల పంద్యాలు ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేయకూడదు. వాటికై అవి సంతోషంతో మనం ఇచ్చినటువంటి ధాన్యాన్ని స్వీకరించి సంతోషంతో అవేవైనా ఆడుకుంటే పాడుకుంటే స్పర్ధ ఏర్పాటు చేస్తూ ఉంటే స్పర్ధలతో మునిగితేరుతూ ఉంటే చూచి ఆనందించవలసిందే కానీ మానవ ప్రయత్నంతో దేవతా దర్శనం చేయకూడదు. తిరుప్పావై కూడా అదే చెబుతుంది. భగవత్ ప్రయత్నం కావాలి, గురువు ప్రయత్నం కావాలి, మానవ ప్రయత్నం పనికిరాదు. అదే కదా తిరుప్పావై చెప్పేది. కనుక ప్రభల తీర్థం ఈ పండుగ విశేషంగా మనం చెప్పుకోవాలి. అలాగే బొమ్మల నోము కూడా మరొకటి ఈ ముక్కనుమ పండుగ నాడు మనం ఆచరిస్తూ ఉంటాం. భోగి నాడు బొమ్మల కొలువు ఏర్పాటు చేసి 3 రోజులు కూడా ఆ బొమ్మలను వివిధమైనటువంటి అలంకారముల చేత అలంకరింపజేసి ఈనాటితో అనేక వృత్తి కళాకారులు రావడం మానివేస్తారు. నిజానికి ఈరోజు వృత్తి కళాకారుల పండగ. అనేక వృత్తుల చేతి వృత్తుల వాళ్ళు ఈ రోజున వాళ్ళ జానపద కళారూపాలను ఒకనాటి కాలంలో ప్రదర్శించేటటువంటి వారు. ఆ కళారూపాలలో చెడత బ్రహ్మలు, ముచ్చట బ్రహ్మలు, కోలాటం వాళ్ళు, రకరకాల మాయా వినోదరులు,
విప్ర వినోదులు, ఒక కులం విప్ర వినోదులు, చాలా చిత్రం చేసేటటువంటి వాళ్ళు. ఇలా ఒక కప్ప పట్టుకుంటాడు, ఇలా అనగానే మాయమైపోతుంది, బంగారు భరణ కనిపిస్తుంది. ఏమైంది? మాయా వినోదం, విప్ర వినోదులు. ఇలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు వస్తారు. ఈ బొమ్మల కొలువులో ఇలాంటి వాళ్ళందరి కథలను పిల్లలకు చెబుతూ దశావతారాలకు ప్రతీకలుగా బొమ్మల కొలువును ఏర్పాటు చేసి ఆడపడుచులకు ముత్తైదువలకు మూసి వాయినాలు ఇవ్వడం, సంక్రాంతి లక్ష్మి పోయి రావమ్మా అని వీడుకోలు పలకడం బొమ్మల కొలువు, బొమ్మల నోము ఏర్పాటు చేయడంలో ఉండే అంతరార్థం. మరో ఉత్తరం చూద్దామండి. అలాగే నల్గొండ నుంచి శ్రీదేవి రాస్తున్నారు. పొలాల్లో కనుమ రోజు పొంగలిని ఎందుకు చల్లుతారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మానవునికి ఉండేటటువంటి విశ్వాసాలు అనేకం. నమ్మకమే ప్రధానం. దైవం నమ్మకం, పండుగ నమ్మకం. మనం కార్తీక మాసంలో జ్వాలాతోరణం ఏర్పాటు చేసి ఆ వెలిగి ఆరిపోయినటువంటి ఆ గడ్డి పరక బూడిదను తీసుకువచ్చి మన పంట పొలంలో ఉండేటటువంటి గడ్డి కుప్ప రాశిలో దాచిపెట్టుకుంటే గడ్డి కుప్ప పెరుగుతుంది. ఇది ఒక విశ్వాసం. చిన్ననాడు ఏదైనా నెమలి ఈగ తెచ్చి పుస్తకంలో పెట్టుకుంటే చదువు బాగా వస్తుంది అనుకోవడం ఒక విశ్వాసం. ఎగిరే బుంగ లేదా తూనీగా మరింకేదైనా దాని బొట్టు తీసుకుని మనం అలంకరించుకుంటే డబ్బులు దొరుకుతాయి, విశ్వాసం. అలాంటి విశ్వాసాలకు చెందినదే ఈ పొంగలి అనే పదార్థాన్ని పంట పొలాలలో చల్లడం కూడా. ఇందులో భౌతికము ఉంది, విశ్వాసము ఉంది. ఆ పశుశాలలో వండినటువంటి పొంగలిని పంట పొలాలలో వెదజల్లడం చేత మనకు పంటలు బాగా పండుతాయి. ఇది విశ్వాసం, మానసికం. భౌతికం ఏమిటి అంటే బియ్యము బెల్లము కలిపి వండిన వంటకాలకి ఎలకలు ఆకర్షింపబడతాయి. పంట పొలాలలో ఎలకలు స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఎలకలు పంట పొలాలను గుల్లలుగా తొరివి అవి గుడారాలుగా ఏర్పాటు చేస్తాయి. అంటే ఒక రకంగా ఎలక రైతు బాంధవుడు అని చెప్పాలి. పంట పొలాలలో మనం వెదజల్లేటటువంటి ఈ పొంగలికి ఆకర్షింపబడి ఎలకలు ఇళ్లలో కాకుండా పంట పొలాలలో చేరాలి. వాటి కోసమై పాములు కూడా అక్కడే చేరాలి. ఇల్లు పాడి పంటలతో పిల్లలతో సస్యశ్యామలంగా ఉండాలి. ఇంతటి అర్థాన్ని సూక్ష్మమైన రూపంలో, ఆచారాల రూపంలో ఒకనాటి కాలంలో మన పండుగలు ఇలా ఏర్పాటు చేశాయి. ఏమైతేనేం సంక్రాంతి పండుగ, కనుమ పండుగ మనకందరికీ కూడా సకల శుభాలనివ్వాలి, అష్టైశ్వర్యాలని ప్రసాదించాలి అని కోరుకుందాం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి కనుమ పండు ప్రాశస్త్యాన్ని చక్కగా మా అందరికీ వివరించినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. పశువుల పండుగ రోజున మీరు కూడా ఆ పశువుల్ని ఆరాధించి వాటిని సంతృప్తిపరిచే ప్రయత్నం చేయండి. ఇంకా ఏవైనా సందేహాలుంటే కూడా మా ఈ కార్యక్రమానికి రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.